వరల్డ్స్ లార్జెస్ట్ ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబ్ సెరెన్ ముందు శివుడి విగ్రహం పెట్టుకున్నారని మీకు తెలుసా? సెరెన్ కౌన్సిల్ యూరోపియన్ రీసెర్చ్ న్యూక్లియర్, ఇది వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ఫిజిక్స్ ల్యాబ్. ఈ ల్యాబ్ లో వరల్డ్స్ బిగ్గెస్ట్ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్, బిగ్గెస్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఈ సెరెన్ ల్యాబ్ తో 25 కంట్రీస్ కలిసి వర్క్ చేస్తున్నాయి. ఇంత పెద్ద ల్యాబ్ ముందు మహాశివుడి విగ్రహం ఉంటుంది. నేషనల్ మీడియా ఒక రోజు సెరెన్ ప్రెసిడెంట్ ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ శివుడి విగ్రహాన్ని ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, సబ్ ఆటమిక్ పార్టికల్స్ లో ఉండే ప్యాటర్న్స్ కాస్మిక్ డాన్స్ కి మహాశివుడు డాన్స్ కి ప్యారలల్ గా ఉన్నాయని చెప్పారు. ఈ స్టాచ్యూలో ఈ యూనివర్స్ ని రన్ చేసే చాలా థింగ్స్ ఉన్నాయని చెప్పారు. సెరెన్ చెప్పిన సబ్ ఆటమిక్ పార్టికల్స్ గురించి ఇండియన్ అసెంట్ చాలా ఇయర్స్ బ్యాక్ కనిపెట్టారని సెరెన్ చెప్పింది. వరల్డ్ లో బిగ్గెస్ట్ ఫిజిక్స్ ల్యాబ్ అయిన ఈ సెరెన్ కూడా శివుడి డాన్స్ ఇన్స్పైర్ చేసింది. అందరూ స్వామి హనుమాన్ ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మగారు అంజనీదేవి అండ్ తండ్రి గారు కేసరి గురించి మాట్లాడుకుంటారు. కానీ ఆయనకి 5 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తా వినండి. ప్రమాణ పురాణం ప్రకారం అంజనీదేవి అండ్ కేసరి గారికి స్వామి హనుమాన్ తర్వాత ఇంకో 5 కొడుకులు పుడతారు. 5లో మొదటి వారు శృతిమన్. ఈయన ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రోనామీ, సాహిత్యం, లిటరేచర్, జ్యోతిష శాస్త్రం, ఆస్ట్రాలజీ అండ్ వేదాలలో గొప్ప పండితుడు. 5లో రెండో వారు మతిమన్. ఈయన గొప్ప జ్ఞాని అండ్ తెలివైన వారు. అంతేకాదు నెగోషియేషన్ అండ్ డిప్లొమసీలో గొప్ప నైపుణ్యం కలిగిన వారు. 5లో మూడో వారు గతిమన్. ఈయన ఒక స్కిల్డ్ అథ్లెట్. అంతేకాదు ఎంత ఎత్తు అయినా కొండలు అంత ఈజీగా ఎక్కగలరు అండ్ లాంగ్ డిస్టెన్స్ ఈజీగా జంప్ చేయగలరు. 5లో నాలుగో వారు కేతుమన్. ఈయన గొప్ప యోధుడు. రాక్షసులతో ఎన్నో యుద్ధాలు చేసి గెలిచారు. ఈయనకి అన్ని యుద్ధ కళలు అండ్ శాస్త్రాలు వాడడం తెలుసు. 5వ వారు ధృతిమన్. ఈయన మంచి ఫైటర్ అండ్ ప్రాంక్స్టర్ కూడా. ఈయనకి స్వామి హనుమాన్ అంటే చాలా ఇష్టం. స్వామి హనుమాన్ తండ్రి మహారాజు కేసరి రాజ్యం అయిన సుమేరుని ఈ 5 కాపాడేవారు. వీళ్ళ 5 పెళ్లిళ్ళు అయ్యాయి అండ్ పిల్లలు కూడా ఉన్నారు. అలా కొన్ని తరాల వరకు వాళ్ళ డిసెండెంట్స్ ని సుమేరుని పాలించేవారు అని చెప్తారు. మన పురాణాల ప్రకారం కలియుగం అంటే ఏంటి, కలియుగం ఎప్పుడు అంతం అవుతుంది, కలియుగం ఎండింగ్ అని చెప్పే సిమ్టమ్స్ ఏంటి, మనకి ఇంకా ఎంత టైం ఉంది, ప్రెజెంట్ ఉన్న కలియుగం అంతం అవుతుంది అండ్ ప్రపంచం అంతా అంతం అవుతుంది. ఇది దేవతల ప్రకారం మనమున్న ఈ 4,32,000 సంవత్సరాల కలియుగం నడుస్తుంది. ఎండ్ అయ్యే టైంకి యంగేజ్ పీపుల్ అనే వాళ్ళు ఉండరంట. రివర్ గంగా ఫుల్ డ్రై అయిపోతాయి. తిరిగి కైలాసానికి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరికి 20 సంవత్సరాల్లోనే ఓల్డ్ ఏజ్ వస్తుంది. ఎప్పుడైతే 10,000 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయో భూమి మీద మిగిలి ఉన్న గాడ్స్ అందరూ అంటే దేవుళ్ళందరూ వారి లోకాలకు తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు భూమి మీద లాయల్టీ అండ్ హ్యూమనిటీ అనేది ఎక్కడ కనబడదు. అదే సమయంలో విష్ణువు 10వ అవతారం కల్కి స్టార్ట్ అవుతాడు. మన పురాణాలలోనే స్కారియస్ట్ అవతారం ఇది. భూమి మీద ఉన్న రాక్షసులని పాపాలని విత్ ఇన్ 3 days లోనే అంతం చేసి ధర్మాన్ని కాపాడతాడు. ఆ తర్వాత వర్షాలు స్టార్ట్ అవుతాయి. కంటిన్యూస్ గా 12 years ఆగకుండా వర్షాలు పడుతూనే ఉంటాయి. ఎర్త్ అంతా వాటర్ తో ఫుల్ అయ్యాక 12 suns హీట్ ఎర్త్ మీద పడి క్యాటక్లిస్మిక్ ఈవెంట్ అని అంటారు. హీట్ ఎర్త్ మీద పడి వాటర్ అంతా ఆవిరైపోతాయి. ఒక న్యూ వరల్డ్, న్యూ యుగం, సత్యయుగం స్టార్ట్ అవుతుంది. కలియుగం అంతం అయ్యాక మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అవుతుంది. హిందూ మైథాలజికల్ ప్రకారం ఇలా మనకి 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఏంటి ఇన్స్టాలో రీల్స్ చూసి బోర్ కొడుతుందా? ఈ గురించి మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఇంటర్నల్ బాడీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తా వినండి. ఈ బాడీ సర్క్యులేటరీ సిస్టమ్ ఎంత కాంప్లెక్స్ తెలుసా? మీ బ్లడ్ ని ట్రాన్స్ఫర్ చేసే ఆర్టరీస్, వెయిన్స్ ఇంకా క్యాపిలరీ ట్యూబ్స్ ని ఒక దాని తర్వాత ఒకటి జాయిన్ చేసుకుంటూ వెళ్తే అది కంప్లీట్ అయ్యేసరికి ఎర్త్ చుట్టూ 2.5 రౌండ్స్ తిరుగుతావు. ఆ క్యాపిలరీస్ డయామీటర్ ని హెయిర్ డయామీటర్ కంటే 10 times చిన్నది. అంటే నీ హార్ట్ 1 day 1 lakh times పంప్ చేస్తుంది. అంటే రెస్ట్ లేకుండా ఇయర్ కి 35 million times పంప్ చేస్తుంది. అలాంటి హార్ట్ ని ఎవరి కోసమో బ్రేక్ చేసుకోవటం అవసరమా? నీ వెయిట్ 70 kg ఉంటే నీ బాడీలో ఉన్న కార్బన్ కంటెంట్ తో అరౌండ్ 9,000 పెన్సిల్స్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. నీ బాడీలో ఉండే ఫ్యాట్ తో 7 soap bars చేయొచ్చు. నీలో ఉండే 5.6 లీటర్ బ్లడ్ 1 minute లో బాడీ అంతా 3 times సర్క్యులేట్ అవుతుంది. అలా ఆ బ్లడ్ ని బాడీలో ఎంత ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తుందంటే 1 day లో బ్లడ్ ని బాడీలో 19,000 kilometers ట్రావెల్ చేస్తుంది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ వరకు 4 times ట్రావెల్ చేయొచ్చు. నువ్వు డైలీ 1 to 2 liters సలైవాని ప్రొడ్యూస్ చేస్తావు. అంటే నీ లైఫ్ టైమ్ లో నువ్వు నియర్లీ 25,000 liters సలైవాని ప్రొడ్యూస్ చేస్తావు. ఇది ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లో ఉండే వాటర్ అంతా ఉంటుంది. జెనెటిక్ సైంటిస్ట్ ప్రకారం నీ బాడీలో నియర్లీ 30 to 40 trillion సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్ లో DNA ని తీసి ఒక దాంతో ఒకటి జాయిన్ చేస్తే సన్ నుంచి ప్లూటో వరకు
వరకు జర్నీ అంటే మోర్ దెన్ 10 బిలియన్ మైల్స్ ట్రావెల్ చేయొచ్చంట. ఇండియా ఇండిపెండెన్స్ కి అండ్ ఒక రాబరీకి సంబంధం ఏంటి? బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేస్తున్నప్పుడు ఒక రాబరీ జరిగింది. అది నార్మల్ రాబరీ కాదు, ఇండిపెండెన్స్ కి ఫండ్ అరేంజ్ చేసే రాబరీ. ఆ రాబరీ ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది చెప్తా చూడండి. ఆగస్ట్ 9, 1925 ఒక గ్రూప్ ఆఫ్ రెవల్యూషనరీస్ గోల్డ్ అండ్ హ్యూజ్ మనీతో ఇండియా నుండి వేరే కంట్రీకి వెళ్తున్న ఒక ట్రైన్ ని ఆపి ఆ ట్రెజర్ ని దొంగలిద్దాం అనుకున్నారు. ఈ గ్రూప్ ని రామ్ ప్రసాద్ బిస్మిల్ లీడ్ చేస్తున్నారు. ఇందులో అషఫికుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్ అండ్ రోషన్ సింగ్ లాంటి దేశభక్తులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళంతా ఆ ట్రెజరీ కోసం కాకోరి అనే విలేజ్ దగ్గర ట్రైన్ ని ఆపి అందులో ఉన్న ట్రెజర్ అంతా దోచుకొని పారిపోయారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు దొంగలించిన వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళని టార్చర్ చేసి మరణశిక్ష విధించారు. ఆ గ్రూప్ ని లీడ్ చేసిన రామ్ ప్రసాద్ బిస్మిల్ చనిపోయిన తర్వాత అతనికి గుర్తుగా చాలా ఏరియాస్ లో ఆయన స్టాచ్యూస్ ని పెట్టారు. ఇలా ప్రాణ త్యాగం చాలా మంది ఇండియన్స్ ని ఫ్రీడమ్ ఫైటర్స్ గా మార్చింది. ఇండియాలో ఉన్న ఒక అబాండెడ్ విలేజ్ ఉంది. మార్నింగ్ అంతా టూరిస్ట్ విజిట్ చేసే ఈ ప్లేస్ ని నైట్ అయితే ఏ ఒక్క టూరిస్ట్ కూడా విలేజ్ లోకి వెళ్ళరు. ఒకవేళ వెళ్తే నెక్స్ట్ డేనే ఆ పర్సన్ చనిపోతాడు. అసలు విలేజ్ పేరేంటి, ఎక్కడుంది, ఎందుకని ప్రజలు నైట్ వెళ్ళడానికి భయపడుతున్నారు? రాజస్థాన్ లో జలిస్మార్ డిస్ట్రిక్ట్ లోని కూల్దర విలేజ్ ఉంది. 13th సెంచరీ నుండి ఈ విలేజ్ లో పలివాల్ బ్రాహ్మిన్స్ ఉండడం స్టార్ట్ చేస్తారు. అయితే ఆ విలేజ్ కి హెడ్ గా కందన్ అనే పర్సన్ ఉండేవారు. ఈ విలేజ్ తో పాటు ఇంకో 83 విలేజెస్ ని సలీం సింగ్ అనే రాజు పరిపాలించేవాడు. కానీ ఈ సలీం సింగ్ రాజు ప్రజల దగ్గర ఎక్కువ ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాడు అండ్ ప్రజలను హింసిస్తూ చాలా క్రూయల్ గా బిహేవ్ చేసేవాడు. అది ఈ పలివాల్ బ్రాహ్మిన్స్ నచ్చక ఇండివిజువల్ విలేజ్ గా ఉండడం స్టార్ట్ చేస్తారు. కానీ సలీం సింగ్ రాజుకి ఇది నచ్చకపోవడంతో ఆ కుల్దర విలేజ్ వాళ్ళని ఇంకా టార్చర్ చేసేవాడు. అంటే 19th సెంచరీలో సలీం సింగ్ కుల్దర విలేజ్ లో ఒక అమ్మాయిని చూస్తాడు. అప్పుడు సలీం సింగ్ తన మంత్రిని రాయబారిగా కుల్దర విలేజ్ కి పంపుతాడు. అప్పుడు ఆ మంత్రి సలీం సింగ్ కి మీకు గొడవలు ఆగాలంటే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని కుల్దర విలేజ్ హెడ్ అయిన కందన్ కి చెప్తాడు. అయితే సలీం సింగ్ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న అమ్మాయి తన కూతురే అని కందన్ కి అర్థమైంది. వెంటనే కాందన్ ఆ మంత్రితో నాకు ఇష్టం లేదని చెప్పి మంత్రిని పంపించేస్తాడు. అయితే కాందన్ మాత్రం ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకొని ఊరిలో వారందరినీ పిలిచి విషయం చెప్పి ఈ రాజుని ఇలానే వదిలేస్తే ఊరిలో ఉన్న ఆడపిల్లల్ని ఎవరిని బ్రతకనివ్వడు, ఇది ఆపాలి అంటే విలేజ్ ని వదిలి వెళ్ళిపోదాం అని చెప్తాడు. దీనికి విలేజ్ లో ఉండే వాళ్ళు కూడా అగ్రి అయ్యి మొత్తం అక్కడున్న 500 ఫ్యామిలీస్ రాత్రికి రాత్రే ఊరు వదిలి వెళ్ళిపోతారు. ఈ విషయం సలీం సింగ్ కి తెలియడంతో సలీం సింగ్ తన సైన్యంతో వాళ్ళని ఆగించి ఒక్కొక్కరిని చంపేస్తారు. అప్పుడు ఒక బ్రాహ్మిన్, నువ్వు రాజు అనుకొని పరిపాలిస్తున్న ఈ కుల్దర గ్రామం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు. ఒకవేళ ఎవరైనా ఈ విలేజ్ లో ఉండాలి అని చూస్తే ఎవరైతే ఇక్కడ చనిపోతారో వాళ్ళు ఆత్మలుగా మళ్ళీ మారి వాళ్ళని చంపేస్తారు అని శాపం పెడతాడు. ఈ రీజన్ వల్లే అక్కడికి వెళ్ళిన వాళ్ళు చనిపోతున్నారు అని చాలా మంది నమ్ముతున్నారు. ఈ ఒక్క థియరీ కాకుండా కూల్దర విలేజ్ వాళ్ళు వ్యానిష్ అవ్వడానికి ఇంకొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే కూల్దర విలేజ్ లో కలు అనే దయ్యం ఉంటది. అది ఇక్కడ ఉన్న వాళ్ళని చంపేస్తుంది అని, అందుకే ఈ విలేజ్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. ఇంకో థియరీ ఏంటంటే కూల్దర విలేజ్ లో ఎర్త్క్వేక్స్ ఎక్కువగా వస్తాయి. ఆ రీజన్ వల్ల అక్కడ ప్రజలు విలేజెస్ ని ఖాళీ చేసేసారు అని చెప్తున్నారు. కూల్దర విలేజ్ లో ఉన్న ప్రజలు ఖాళీ చేయడానికి రీజన్ ఏదైనా సరే, నైట్ టైం ఆ విలేజ్ లోకి వెళ్ళిన వాళ్ళు మార్నింగ్ అయ్యేసరికి ఏదో ఒక రీజన్ తో చనిపోతున్నారు. అయితే 2015లో ఇండియన్ గవర్నమెంటే కూల్దర విలేజ్ ని టూరిస్ట్ ప్లేస్ గా రికగ్నైజ్ చేసి మార్నింగ్ 6 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు మాత్రమే విలేజ్ లోకి అలౌ చేస్తారు. 6 PM తర్వాత ఏ టూరిస్ట్ ని కూడా విలేజ్ లోకి అలౌ చేయరు. కానీ కొంతమంది నైట్ టైం సీక్రెట్ గా వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. కానీ నైట్ టైం కూల్దర విలేజ్ లోకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనే రీజన్ ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా ఉండిపోయింది. మీకు ప్రపంచంలోనే ది మోస్ట్ లక్కీయెస్ట్ ట్రైబ్ ఏంటో తెలుసా? అసలు నేను ఆ ట్రైబ్ ని లక్కీయెస్ట్ ట్రైబ్ అని ఎందుకు అన్నాను అండ్ ట్రైబ్ ఎందుకంత లక్కీయో కూడా చెప్పేస్తా. ఆ లక్కీయెస్ట్ ట్రైబ్ పేరు ద మథాంగ్ ట్రైబ్. ఇది ఏకాంతంగా ఉండే ట్రైబ్. వీళ్ళు శ్రీలంకలో ఉన్న పిట్రు మౌంటైన్ జంగల్స్ లో ఉంటారు. ఈ ట్రైబ్ యొక్క లాంగ్వేజ్, లివింగ్ హ్యాబిట్స్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను వీళ్ళని లక్కీయెస్ట్ ట్రైబ్ అని ఎందుకు అన్నాను అంటే ప్రతి 41 years కి ఒకసారి లార్డ్ హనుమాన్ ఈ ట్రైబ్ ని విజిట్ చేస్తారు. మీరు వింటుంది కరెక్టే. లార్డ్ హనుమాన్ ప్రతి 41 years కి ఒకసారి ఈ ట్రైబ్ ని వచ్చి
కలుస్తారు. అసలు హనుమాన్ ఈ ట్రైబ్ ని ఎందుకు కలుస్తారు అండ్ కలిసి ఏం చేస్తారు అని అనుకుంటున్నారు కదా, చెప్తా వినండి. యుగంలో శ్రీరాముడు అవతారం చాలించిన తర్వాత హనుమాన్ అయోధ్య నుంచి సౌత్ ఇండియన్ ఫారెస్ట్ లో ట్రావెల్ చేస్తూ శ్రీలంక వెళ్ళిపోతారు. అలా ఆ ఫారెస్ట్ లో పిడ్రు మౌంటైన్ దగ్గర కొన్నాళ్ళు శ్రీరామ ధ్యానంలో ఉంటారు. స్వామి హనుమ ధ్యానంలో ఉన్నప్పుడు ఆ ట్రైబ్ వాళ్ళు స్వామికి సేవ చేస్తారు. సేవని మెచ్చి స్వామి హనుమ వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారు. అలా త్రేతాయుగం నుంచి స్వామి హనుమ ఆ ట్రైబ్ ని విజిట్ చేసి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు అండ్ విజ్డమ్ ని షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ట్రైబ్ వాళ్ళు స్వామి హనుమ వాళ్ళని విజిట్ చేసిన ప్రతిసారి వాళ్ళకి స్వామి షేర్ చేసే నాలెడ్జ్ ని ఓ లాగ్ బుక్ లో రాసుకుంటూ ఉంటారు. అయితే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఓ శ్రీలంకన్ రీసెర్చ్ టీం వాళ్ళు ఈ ట్రైబ్ని స్టడీ చేస్తూ ఆ లాగ్ని డీకోడ్ చేద్దామని చూస్తారు. బట్ సో ఫార్ ఆ టీమ్ ఓన్లీ 1 చాప్టరే డీకోడ్ చేయగలిగారు. ఎందుకంటే ఆ ట్రైబ్ యొక్క లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ అండ్ కష్టం అని అర్థం చేసుకున్నారు. అండ్ ఆ రీసెర్చ్ టీమ్ ఇంకోటి కూడా కనుక్కున్నారు. అది ఏంటంటే స్వామి హనుమ లాస్ట్ టైం ఆ ట్రైబ్ని May 26, 2014లో విజిట్ చేస్తారు. అండ్ 2014 నుంచి 41 ఇయర్స్ లెక్క పెట్టుకుంటే 2055 అంటే స్వామి హనుమ నెక్స్ట్ విజిట్ 2055లో అవ్వబోతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మావా, అయితే 2025లో నేను వెళ్ళి హనుమని కలుస్తా అని. అది అవ్వదు. ఓన్లీ ఆ ట్రైబ్ లో ఒక్కరికే దర్శనం ఇస్తారు స్వామి. ఓన్లీ వాళ్ళ తేగ నాయకుడికి మాత్రమే కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఎవరు అయితే ప్యూర్ హార్టెడ్ గా ఉంటారో వాళ్ళని మాత్రమే తేగ నాయకుడిగా నియమిస్తారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు వాళ్ళని కింగ్ ఆఫ్ అసురాస్, రావణాసురుడి తమ్ముడైన విభీషణుడి డిసెండెంట్స్ అని చెప్పుకుంటారు. వీళ్ళు మోడర్న్ సివిలైజేషన్స్తో డిస్కనెక్టెడ్గా ఉంటారు అండ్ వీళ్ళు నిత్యం లార్డ్ హనుమాన్ని పూజిస్తూ ఉంటారు. ద్వాపర యుగంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ బలరాముడు. అలాంటి మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ అయిన బలరాముడు ఎందుకు అని కురుక్షేత్ర యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదో చెప్తా వినండి. అంతేకాదు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కృష్ణుడితోనే ఉండేవారు. అలాంటిది కురుక్షేత్ర యుద్ధంలో మాత్రం కృష్ణుడికి తోడుగా ఉండరు. భీముడికి అండ్ దుర్యోధనుడికి బలరాముడే గద యుద్ధం నేర్పిస్తారు. వీళ్ళిద్దరిలో ఆయనకి దుర్యోధనుడు అంటే చాలా ఇష్టం బలరాముడికి. కురుక్షేత్రానికి ముందు పాండవులు కౌరవులు వాళ్ళ తోటి రాజ్యాలని వాళ్ళకి యుద్ధంలో హెల్ప్ చేయమని అడుగుతారు. అయితే దుర్యోధనుడు వెళ్ళి బలరాముడిని అడుగుతాడు కౌరవులకి యుద్ధంలో హెల్ప్ చేయమని. తన ప్రియ శిష్యుడు అడిగాడు అని హెల్ప్ చేద్దాం అనుకుంటారు బలరాముడు. కానీ కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు అని తెలుసుకున్న బలరాముడు దుర్యోధనుడికి హెల్ప్ చేయలేను అని చెప్పేస్తాడు. ఎందుకంటే బలరాముడికి తెలుసు కృష్ణుడు ఎటువైపు ఉంటే అటు ధర్మం ఉంటుందని. అండ్ తన సొంత పరివారంకి అగెన్స్ట్ గా యుద్ధం చేయడం బలరాముడికి నచ్చక ఆయన దుర్యోధనుడికి హెల్ప్ చేయను అని అంటారు. ఒకవైపు తన ప్రియ శిష్యుడు అండ్ ఇంకో వైపు ధర్మం వైపు ఉన్న కృష్ణుడు. ఇలా వీళ్ళ ఇద్దరి మధ్య చూస్ చేసుకోవడం ఇష్టం లేక కురుక్షేత్రానికి కొన్ని డేస్ ముందే బలరాముడు తీర్థయాత్రలకి వెళ్ళిపోతారు. కానీ యుద్ధం చివరిలో భీమ అండ్ దుర్యోధనకి గద యుద్ధం అవుతుంటే దాన్ని జడ్జిగా వస్తారు. ఆ యుద్ధంలో భీముడు అధర్మంగా దుర్యోధనుడిని తొడల మీద కొట్టి చంపేస్తాడు. గద యుద్ధంలో ఆపోనెంట్ తొడల మీద కొట్టడం అధర్మం. ఇది చూసిన బలరాముడు భీముడిని చంపడానికి వెళ్తాడు. కానీ కృష్ణుడు ఆపడంతో ఆగిపోతారు. ఆ తర్వాత బలరాముడు రానున్న యుగంలో గద యుద్ధం కళ అంతరించిపోతుందని శాపం విధిస్తారు. అందుకే కలియుగంలో మనకి గద వాడడం ఆర్ గద యుద్ధం అన్న మాట కింగ్స్ టైంలో ఎక్కువ వినపడలేదు. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా శ్రీకృష్ణుడు తల మీద పికాక్ ఫెదర్ ఎందుకు పెట్టుకుంటారు అని? శ్రీకృష్ణుడు నెమలి ఈక పెట్టుకోవడానికి గల స్టోరీ ఏంటో నేను చెప్తా వినండి. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామ అవతారంలో ఉన్నప్పుడు 14 సంవత్సరాల వనవాసం చేస్తున్న టైం అది. అయితే ఒక రోజు శ్రీరాముడు అండ్ సీతాదేవి దట్టమైన అరణ్యంలో విహరిస్తూ ఉంటారు. కొంతసేపు విహరించిన తర్వాత సీతాదేవికి బాగా దాహం వేస్తే శ్రీరాముడిని కొంచెం నీళ్లు తెచ్చి ఇవ్వమని అడుగుతారు. బాగా దట్టమైన అరణ్యం అవ్వడం వల్ల ఎంత వెతికినా శ్రీరాముడికి వాటర్ దొరకవు. బాగా ఆలస్యం అవుతుందని శ్రీరాముడు వనదేవతని ప్రార్థిస్తారు కొంచెం దారి చూపించమని. అయితే సడన్ గా చెట్టులో నుంచి ఒక అందమైన నెమలి శ్రీరాముడి ముందుకి వస్తుంది. అయితే శ్రీరాముడు నెమలితో దగ్గరలో ఏమన్నా సూరవరాలు ఉన్నాయా అని అడుగుతారు. ఒక సూరవరం ఉంది, కానీ దానిని చేరుకోవడం చాలా కష్టం, నేను మీకు దారి చూపిస్తా అని శ్రీరాముడిని తీసుకొని వెళ్తుంది. అలా ఆ దట్టమైన అరణ్యంలో చాలా దూరం వెళ్తారు. అయితే నెమలి వాళ్ళు వెళ్లే మార్గం మొత్తం గుర్తుండేలా తన ఫెదర్స్ ని పీకి పడేస్తూ ఉంటుంది. నెమలికి తెలుసు అలా ఫోర్స్ఫుల్ గా నెమలి పించాలు పీకినట్టు అయితే బ్లడ్ లూజ్ అయి తను చనిపోతుందని. కానీ నెమలి ఆ సూరవరం రీచ్ అయ్యేదాకా అలా
పడేస్తూనే వెళ్తుంది. లాస్ట్కి ఒక బ్యూటిఫుల్ సూరవరం దగ్గర తీసుకొని వెళ్తుంది. శ్రీరాముడు కొంచెం వాటర్ తాగి సీతాదేవి కోసం కొంచెం నీళ్లు పట్టుకొని పికాక్ వైపు తిరుగుతారు. ఇంతలోపు పికాక్ నేల మీద పడి ఉంటుంది. వెంటనే శ్రీరాముడు నెమలి దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇలా చేసావు? పింఛలు అలా తీసేస్తే చనిపోతావని నీకు తెలుసు కదా, ఎందుకు అలా చేసావని అడుగుతారు. దట్టమైన అడవిలో ఈ సూరవరం దగ్గర నుంచి ఒకరు మాత్రమే తిరిగి వెళ్ళగలరు, అది మీరే అవ్వాలి అని ఇలా చేశా అని చెప్పి నెమలి చనిపోతుంది. నెమలి చేసిన ఈ త్యాగాన్ని మెచ్చి శ్రీరాముడు తన నెక్స్ట్ అవతారంలో నెమలి శౌర్యానికి చిహ్నంగా పింఛాన్ని ధరిస్తాను అని వరమిస్తారు. అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా భూమి మీద జన్మించాక నెమలి పింఛాన్ని ఆయన శిరస్సు మీద ధరిస్తారు. మన భారతదేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్స్ లో రాజేంద్ర చోళ ఒకరు. మన హిస్టరీ బుక్స్ లో చెప్పరు, కానీ ఆయనకి రిలేటెడ్ గా ఒక స్టోరీ నేను చెప్తా వినండి. ఓ రోజు రాజేంద్ర చోళుడు తన క్యాపిటల్ ని తంజావూరు నుంచి చోళవరంకి మారుద్దామని అనుకుంటారు. అయితే ఆయన కొత్త క్యాపిటల్ అయిన చోళవరాన్ని గంగా జలంతో శుద్ధి చేద్దామని అనుకుంటారు. కానీ ఒక మ్యాన్ మేడ్ చెరువు తవ్వించి అందులో గంగా జలం కలిపితే శుద్ధి అవుతుంది అని బెంగాల్ రాజు అయిన మహిపాలుడు దగ్గరికి వెళ్తారు. అయితే మహిపాలుడు గంగా జలం ఇవ్వను పొమ్మని అవమానిస్తారు. అయితే ఇలా కాదు అని ఈసారి రాజేంద్రుడు తన పెద్ద సైన్యాన్ని పంపిస్తారు గంగా జలం తెమ్మని. ఇంకా కింగ్ రాజేంద్రుడు సైన్యం చోళవరం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఫస్ట్ వెంగినాడు, అంటే ఇది రాజమండ్రిలో ఉంది, అక్కడున్న రాజుని ఓడిస్తారు. వెంగినాడు రాజుని ఓడించాక రాజేంద్రుడి సైన్యం సకరకోటం, ఇది ఛత్తీస్గఢ్ లో ఉంది, ఆ రాజుని ఓడిస్తారు. సకరకోటం తర్వాత పంచపల్లి, అంటే ఇది భువనేశ్వర్ లో ఉంది, ఆ రాజుని కూడా ఓడిస్తారు. పంచపల్లి తర్వాత కోసనాల నాడు, ఇది జార్ఖండ్ లో ఉంది, ఆ రాజుని కూడా ఓడిస్తారు. తర్వాత పాల డైనాసిటీకి సంబంధించిన 3 రాజులను కూడా ఓడిస్తారు. చివరగా బెంగాల్ కింగ్ మహిపాలుడిని తన క్యాపిటల్ అయిన గౌడాలో ఓడిస్తారు. ఎంతమంది రాజులని ఓడించారో వాళ్ళందరి తల మీద గోల్డెన్ పాట్ పెట్టి అందులో గంగా జలం నింపుతారు. అలా వాళ్ళని బెంగాల్ నుంచి చోళవరం వరకు నడిపించి తీసుకొని వస్తారు. వచ్చిన రాజులతోనే చోళవరం చెరువులో గంగా జలం కల్పించి తర్వాత వాళ్ళని వదిలేస్తారు.